థర్మోడైనమిక్స్ గురించి చూద్దాము. ఇందులో మెయిన్ స్టేట్మెంట్ ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నది మెయిన్ స్టేట్మెంట్ అనమాట. ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే ఎనర్జీ క్యాన్ నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ ఆల్దో ఇట్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఎనర్జీని క్రియేట్ చేయలేం, అట్ ద సేమ్ టైం డిస్ట్రాయ్ చేయలేము, బట్ వన్ ఫామ్ లోంచి ఇంకో ఫామ్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఇది ఆ స్టేట్మెంట్ మీనింగ్. ఇంకోటి ఏంటంటే ద టోటల్ ఎనర్జీ అండ్ సిస్టమ్ సరౌండింగ్స్ కూడా కాన్స్టెంట్ గా ఉండాలి. సో మనం డయాగ్రామ్ రూపంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఒక వెజల్ తీసుకున్నాం అనుకుందాం. సో మనం హీట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక పిస్టన్ ఫిక్స్ చేసాం అనుకుందాం. సో మనం హీట్ ఇచ్చినప్పుడు, టెంపరేచర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సమ్ ఇంటర్నల్ ఎనర్జీ జరిగి ఈ పిస్టన్ అన్నది మామూలు పొజిషన్ నుంచి కొద్దిగా పైకి మూవ్ అవుతుంది అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే మనకి సమ్ ఇంటర్నల్ ఎనర్జీ జరుగుతుందని అర్థం. సో ఇదే అనమాట ఇక్కడ చెప్తున్నారు. ఒక ఫామ్ లోంచి ఎనర్జీ ఇంకో ఫామ్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ హీట్ ఎనర్జీ కాస్త ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఎనర్జీ అన్నది ఇక్కడ చేంజ్ అయింది. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏంటంటే Q ఈక్వల్ టు డెల్టా U ప్లస్ డబ్ల్యూ అనమాట. Q అంటే హీట్ అనుకుందాం, హీట్. డబ్ల్యూ అంటే వర్క్. చేంజ్ ఇన్ డెల్టా U అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, ఇక్కడ జరిగేటటువంటి ఇంటర్నల్ ఎనర్జీ అనమాట. దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే డెల్టా U అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హీట్ వర్క్. హీటు ఎంత పని జరిగిందో దానికి వర్క్ కి ఈక్వల్ అనమాట. సో ఇది మనకి ఫస్ట్ లా ఆఫ్ ది థర్మోడైనమిక్ అనమాట. చాలా సింపుల్, ఎక్కువగా 2 మార్క్స్ కి ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ లా ఆఫ్ ది థర్మోడైనమిక్స్ గురించి చూద్దాము. సెకండ్ లా ఆఫ్ ది థర్మోడైనమిక్స్ ఏంటంటే మనకి సెకండ్ లా ఆఫ్ ది థర్మోడైనమిక్స్ గురించి మనం తెలుసుకునే ముందు మనం మెయిన్ గా ఎంట్రోఫీ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఎంట్రోఫీ అంటే ఏంటో చూద్దాం. ఎంట్రోఫీ ఈజ్ టేకెన్ యాజ్ ఎ మెజర్ ఆఫ్ డిజార్డర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ ర్యాండమ్నెస్ ఆఫ్ ది సిస్టమ్. సో మనం ఇందులో చూద్దాము. ఇందులో మాలిక్యూల్స్ ఏంటంటే ఒక సీక్వెన్స్ లో, అంటే ఒక ఆర్డర్ లో కాకుండా డిఫరెంట్ ఆర్డర్ లో సెట్ అయినాయి అనమాట. కానీ ఇక్కడ చూసామంటే మిడిల్ లోనే కాస్త ఒక ఆర్డర్ అంటూ ఉంది. దీంతో పోల్చుకుంటే దీంట్లో ఇంకాస్త ఆర్డర్ గా మాలిక్యూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ డిజార్డర్ అంటే ఆర్డర్ అన్నది లేదు, సరిగ్గా లేదు, డిజార్డర్ గా ఉంది కాబట్టి దీని ఎంట్రోఫీ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే హై డిజార్డర్ ఉంటే హై ఎంట్రోఫీ ఉన్నట్టు. అసలు ఎంట్రోఫీ అంటే ఒక సింపుల్ వర్డ్ లో చెప్పాలంటే డిజార్డర్ అనమాట. డిజార్డర్ ఎక్కువగా ఉంటే ఎంట్రోఫీ ఎక్కువగా ఉన్నట్టు. ఇక్కడ డిజార్డర్ తక్కువ ఉంది అంటే ఫిక్స్డ్ గా ఆర్డర్ లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ లో డిజార్డర్ ఉంది కాబట్టి ఎంట్రోఫీ కూడా డిజార్డర్ అనేది ఎంట్రోఫీ కూడా తక్కువగా ఉంటుంది అనమాట. హై డిజార్డర్ ఉంటే హై ఎంట్రోఫీ, లో డిజార్డర్ ఉంటే లో ఎంట్రోఫీ. సో ఇది మనకి ఇప్పుడు మనం ఫస్ట్ సెకండ్ లా ఆఫ్ ది థర్మోడైనమిక్స్ గురించి చూద్దాము. సెకండ్ లా ఆఫ్ ది థర్మోడైనమిక్స్ గురించి మనం తెలుసుకునే ముందు ఎంట్రోఫీ అంటే ఏంటో తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే ఏంటంటే స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే మనకి ఇప్పుడు ఇక్కడ 2 ట్యూబ్స్ ఉన్నాయి. సో మన ఇక్కడ ఏంటంటే ఒక గ్యాస్ మాలిక్యూల్స్ ని తీసుకున్నాం అనుకుందాం. ఇంకోటి ఏమో ఎంటీగా ఉంది. మనం నాబ్ ఓపెన్ చేయం కానీ తనకి తానే అంటే ఏది లేకుండా న్యాచురల్ గా తను ఈ గ్యాస్ అన్నది ఇక్కడ నుంచి ఇక్కడికి స్ప్రెడ్ అవుతుంది. అది స్పాంటేనియస్ ప్రాసెస్ అనమాట. అది స్పాంటేనియస్ ప్రాసెస్. అట్ ద సేమ్ టైమ్ న్యాచురల్ గా అది సేమ్ అంటే ఈ పొజిషన్ నుంచి మళ్ళీ ఈ పొజిషన్ కి రాలేదన్నమాట. అంటే ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి రివర్స్ వెళ్ళలేవు. సో ఇది ఇర్రివర్సిబుల్. స్పాంటేనియస్ ప్రాసెస్ అనేది ఇర్రివర్సిబుల్. ఈ 2 మీనింగ్స్ తెలియాలి మనకి. ఎంట్రోఫీ అంటే ఏంటి, స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు మనం సెకండ్ లా ఆఫ్ ది థర్మోడైనమిక్ గురించి చూద్దాం. హీట్ కెన్ నాట్ ఫ్లో ఇట్ సెల్ఫ్. హీట్ అన్నది తనకి తానే ఫ్లో అన్నది ఇట్ సెల్ఫ్ ఫ్లో ఫ్రమ్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ. కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి హీట్ తనకి తానే ఫ్లో అన్నది ఉండదు. ఇది సెకండ్ లా స్టేట్మెంట్ అనమాట. మామూలు యాక్చువల్లీ ఒరిజినల్ ప్రాసెస్ ఏంటంటే హాట్ బాడీ నుంచి మనం న్యాచురల్ ప్రాసెస్ ఏంటంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఫ్లో అన్నది ఉంటుంది. అది న్యాచురల్ ప్రాసెస్. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి న్యాచురల్ ప్రాసెస్ అంటే తనకి తానే ఫ్లో అన్నది ఉండదు అని చెప్తున్నారు. ఇదే మనకి సెకండ్ లా చెప్పే స్టేట్మెంట్ అనమాట. చూద్దాము. హీట్ న్యాచురల్లీ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. న్యాచురల్ గా ఏమవుతుంది, హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, పాస్ అవుతుంది అనమాట. బట్ హీట్ విల్ నాట్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ. కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి ఫ్లో అన్నది ఉండదు. సమ్ అదర్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్. వేరే ఎక్స్టర్నల్ ఎనర్జీ కానీ వేరే ప్రాసెస్ అన్నది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇదే మనకి సెకండ్ లా ఆఫ్ ది థర్మోడైనమిక్స్. దీన్ని ఇంకా సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక బాల్ ఉందనుకుందాం. సో ఈ బాల్ ఏమవుతుందంటే టాప్ నుంచి బాటమ్ కి న్యాచురల్ గా వచ్చేస్తుంది అనమాట.
సో న్యాచురల్గా వచ్చేస్తుంది. కానీ బాటమ్ నుంచి టాప్కి కానీ బాల్ వెళ్ళాలి అంటే మనం కాస్త ఎక్స్టర్నల్ ఎనర్జీ అనేది యూజ్ చేయాలి. సో తనకి తానే ఈ బాల్ అనేది బాటమ్ నుంచి టాప్కి వెళ్ళదు. ఇదే మనకి సెకండ్ లాలో ఇలా చెప్పారనమాట. కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి హీట్ ఫ్లో అన్నది న్యాచురల్గా జరగదు, సమ్ అదర్ ఎక్స్ట్రా ప్రాసెస్ అన్నది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఇది సింపుల్గా మనకి సెకండ్ లా గురించి. ఇంకోటి చూద్దాము, ఫైనల్ స్టేట్మెంట్. ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఆర్ థర్మోడైనమికల్లీ ఇర్రివర్సిబుల్. ఈ స్పాంటేనియస్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో అది ఇర్రివర్సిబుల్. అండ్ ఎంట్రోపీ ఆఫ్ ద సిస్టమ్ ఇంక్రీజ్ ఇన్ స్పాంటేనియస్ ప్రాసెస్. మనకి ఏంటంటే ఎంట్రోఫీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది స్పాంటేనియస్. ఎంట్రోఫీ ఇంక్రీజ్ అయిందంటే మీనింగ్ ఏంటంటే డిజార్డర్ అన్నది ఎక్కువైంది అని అర్థం. సో ఇక్కడ మనకి సమ్ ఆర్డర్లో ఉంది. ఇక్కడికి వెళ్ళే స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే న్యాచురల్గా స్ప్రెడ్ అయిన దాంట్లో ఏమవుతుంది, డిజార్డర్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఎంట్రోఫీ కూడా ఇంక్రీజ్ ఇన్ ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్. ఇది మనకి సెకండ్ లా గురించి ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ థర్డ్ లా ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్కువగా 2 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సో థర్డ్ లా ఆఫ్ ది థర్మోడైనమిక్స్ లో ఏంటంటే దీన్ని ఏమంటారంటే నెర్నెస్ లా అని కూడా అంటారు. ఇందులో మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ ఆల్ స్టేట్స్ దట్ ద టెంపరేచర్ ఆఫ్ ది సిస్టమ్ అప్రోచెస్ అబ్సల్యూట్ జీరో. అంటే మనకి టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంచామంటే ఇట్స్ ఎంట్రోఫీ బికమ్స్ కాన్స్టెంట్. ఎంట్రోఫీ కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. చేంజ్ ఎంట్రోఫీ ఈజ్ జీరో. మన టెంపరేచర్ని జీరోగా ఉంచామంటే ఎంట్రోఫీ కూడా చేంజ్ అవ్వదు, జీరోగానే ఉంటుంది అని చెప్పని ఈ స్టేట్మెంట్ మీనింగ్ అనమాట. అబ్సల్యూట్ జీరో అంటే ఏంటంటే ఇప్పుడు మన టెంపరేచర్ని అబ్సల్యూట్ జీరో అన్నాం కదా, అది ఏంటంటే కోల్డెస్ట్ పాసిబుల్ టెంపరేచర్ వచ్చి -273 degrees దగ్గర ఉంచాలంట. దాన్ని అబ్సల్యూట్ జీరో అంటారు. సో అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ ఎంట్రోపీ ఆఫ్ ది పర్ఫెక్ట్లీ క్రిస్టలిన్ సబ్స్టెన్స్ బికమ్ జీరో. ఇది ఫైనల్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనమాట. అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ దగ్గర ఎంట్రోపీ ఆఫ్ ది పర్ఫెక్ట్ క్రిస్టలిన్. ఇప్పుడు ఒక క్రిస్టల్ తీసుకుంది, దీనికి ఈజీగా ఒక 1 word లో గుర్తు పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక జస్ట్ ఐస్ క్యూబ్ని తీసుకున్నాం అనుకుందాం. ఈ ఐస్ క్యూబ్ మనకి ఒక ఆర్డర్లో ఆ మాలిక్యూల్స్ అన్నీ ఉన్నాయనుకుందాం. సో ఈ ఆర్డర్లో మన టెంపరేచర్ని లోగా ఉంచామంటే ఆ ఆర్డర్ అన్నది మిస్ అవ్వదు అనమాట. సో ఎంట్రోఫీ అన్నది కూడా చేంజ్ అవ్వదు. మనం ఎప్పుడైతే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయమో అంటే టెంపరేచర్ తక్కువగా అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ ఎప్పుడైతే ఉంచుతామో ఆ క్యూబ్, ఆ క్రిస్టలిన్ క్యూబ్ ఏదైతే ఉందో దీని యొక్క ఎంట్రోఫీ కూడా చేంజ్ అవ్వదు. ఇదే మనకి ఫైనల్ థర్డ్ స్టేట్మెంట్. దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఐస్ క్యూబ్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే టెంపరేచర్ మనం ఇంక్రీజ్ చేయకపోతే దాని ఎంట్రోఫీ కూడా చేంజ్ అవ్వదు. సో ఇది మనకి ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ ఎంట్రోఫీ ఆఫ్ ది పర్ఫెక్ట్ క్రిస్టలిన్ సబ్స్టెన్స్ బికమ్ జీరో. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో. డెల్టా ఎస్ అంటే ఏంటి, మనకి ఎంట్రోఫీ అనేది జీరోగా ఉంటుంది. ఇది మనకి థర్డ్ లా ఆఫ్ ది థర్మోడైనమిక్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ 2 marks ఎక్కువ ఇచ్చే క్వశ్చన్ అనమాట. సో మనం దీన్ని మొత్తానికి కలిపి ఒక ఐస్ క్యూబ్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఐస్ క్యూబ్ని ఇండికేట్ చేసుకోవచ్చు. సెకండ్ లాకేమో మనం ఒక చిన్న బాల్ టాప్ టు బాటమ్ వస్తుంది, కానీ బాటమ్ నుంచి టాప్కి వెళ్ళడానికి సమ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ యూజ్ చేయాలి. ఇదే మనకి ఎగ్జాంపుల్ కింద అంటే గుర్తుపెట్టుకోవచ్చు మర్చిపోకుండా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.